ఎంత గొప్ప ఇంటికి వెళ్ళినా, ఎంత మంచి భర్త దొరికినా, పుట్టింట్లో సాగినట్టు, పుట్టింట్లో ఉన్నట్టు ఏ ఆడపిల్లకి సాగదు. పుట్టినిల్లు ఏ ఆడపిల్లకైనా అది స్వర్గసీమ. కానీ మా డాడీ ఎప్పుడు చెప్తారు, ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ అది నాన్న. ఆ తర్వాత ఎప్పుడూ నేను నా నా మెట్టినిల్లు, నా ఇల్లు బాధ్యతలు అన్నీ అయిన తర్వాత టైం ఉన్నప్పుడు అక్కడ నువ్వు అన్నీ చేసి నీకు టైం ఉంటే అప్పుడు ఇక్కడ రా నాన్న, అక్కడ నీకు అన్ని వాట్ ఎవర్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ హౌస్ అని డాడీ చెప్తారు. డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎంత ఎటువంటి ఇంట్లో అయినా ఫస్ట్ వాళ్ళకు ఉన్న దాంట్లో బిడ్డలకి తీసి పెట్టుకొని తల్లి తర్వాత భర్తకు పెట్టి తను తింటుంది. అది పుట్టింట్లోనే కదండి జరుగుతుంది. ఇక్కడ పుట్టింట్లో ఉన్నప్పుడు వేర్ కేర్ ఫ్రీ. బృందా గారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు పెళ్ళి అప్పగింతలై? విష్ణు గారు ఇస్ యాక్చువల్లీ వెరీ ఇండిపెండెంట్ మ్యాన్. ఆయన he's a workaholic. When it comes to domestic, he's very less demanding. He's not very demanding. ఆయనకి ఏంటంటే ఇంకొక గుడ్ సైడ్ ఏంటంటే విష్ణు గారును నాన్నగారు ఆర్ లైక్ ఫ్రెండ్స్, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ అక్క మాకొచ్చి షీఈ్ నాట్ అ సిస్టర్ అండి. మమ్మీ డాడీ తర్వాత మాకు ఫాదర్ మదర్ అంటే మా అక్కే. ఒక ఇంట్లో అంటే మాట వరుసకి సన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద చైల్డ్కి ఒక రెస్పాన్సిబిలిటీ. మా గుడ్ బ్యాడ్ మా జర్నీలో మేము ఎంతో చూసాము. కానీ మాకు ఫాదరు మదర్గా మమ్మీ డాడీ ఎలా ఉన్నారో మాకు బ్యాక్ బోన్గా, మా ఇద్దరు సిస్టర్స్కి అంటే మేము ఇప్పటికీ మేము జోక్ చేస్తాం, తన కూతురు తను మా తర్వాతే అన్నట్టు. వీఆర్ హర్ ఫస్ట్ బార్న్స్, బోత్ ఆర్ సిస్టర్స్. సో షీ ఫుల్ఫిల్డ్ హర్ రెస్పాన్సిబిలిటీ లైక్ అ సన్ ఇన్ ద ఫ్యామిలీ అండి. సో తను ఆ అచీవ్మెంట్ చేసిన మూమెంటు మా డాడీకి ఒక రికగ్నిషన్. అది హీఈస్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. గ్రేట్ ఫాదర్. ఎవరి పిల్లలైనా కానీ ఈ స్థాయికి రావాలని కోరుకుంటాం, కానీ ఫస్ట్ రూట్స్ ఇంపార్టెంట్ కదా. 50% 70% my mother is the reason for all this. మీరు చెప్పినట్టు ఫౌండేషన్ ఇస్ మా నానమ్మ అండి. ఆవిడని పెట్టే మేమందరము. అది నిజం చెప్పుకోవాలి కదా.